హాయ్ అండి. నా సెకండ్ వీడియో వచ్చేసి సో కాల్ దండుపాలెం బ్యాచ్కి. మీకు అస్సలు ఏ మాత్రం మనస్సాక్షి, మనస్సు, బుద్ధి అది కూడా ఉంటే ఈ సో కాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా మిమ్మల్ని నమ్ముకొని లక్షల మంది నాశనం అవుతున్నారు మీరు చేసే పనులకి. మీరు మీ డబ్బు కోసం మీరు ఏం చేయడానికైనా రెడీ. సో మనం కూడా వీళ్ళని ఫాలో కాకుండా వీళ్ళ స్కామ్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకేం లేదండి, డబ్బు ఇస్తే ఏదైనా చేస్తారనమాట. సరేనా? ఏదైనా ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా చేస్తారు. వాళ్ళకి అవసరం లేదు అది రియల్. దానివల్ల తెలుసు వాళ్ళకు, దానివల్ల ప్రజలు సఫర్ అవుతారనేసి. ఎవరండి ఇన్ఫ్లుయెన్సర్స్? ఎందుకు? మీ లైఫ్లో మీరే మీకు ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో మీకు మీరే ఎవ్రీథింగ్. సో వీళ్ళందరినీ నమ్మకండి. ఇంకా ఈ డాక్టరేట్స్ని కొంటున్నారంట. ఎట్లా వెళ్తుందో సమాజం అర్థం కావట్లేదు అనమాట. ఒక పిహెచ్డి చేయాలంటే ఎంత కష్టం అంటే, ఒక ఎంబీబీఎస్ డాక్టర్స్ చేయాలంటే ఎంత కష్టం అంటే నాకు తెలుసండి. ఒక డాక్టరేట్ చేయాలంటే నిద్ర కూడా ఉండదండి. చాలా ప్రెషర్, చాలా మెంటల్ ప్రెషర్. 3 to 5 years టైం తీసుకుంటారు ఒక డాక్టరేట్ పూర్తి చేయాలంటే, ఆర్టికల్స్ పబ్లిష్ చేసి ఒక పిహెచ్డి చేయాలంటే. వీళ్ళు తేరగా 1,00,000, 2 లక్షలు కొనుక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏం తెలుసండి మీకు హెల్త్ గురించి? 6 నెలల్లో, 1 నెలలో ఏం తెలుస్తుంది మీకు? ఏం తెలీదు. సో వీళ్ళందరినీ స్టాప్ చేయాలంటే చదువుకున్న వాళ్ళు అందరూ వాయిస్ రేట్ చేయాలి. మిగతా వాళ్ళందరూ ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇప్పటికైనా తెరపడాలి ఈ స్కామ్స్కి. ఇక్కడ ఎలా ఉండదండి. స్పెయిన్లో ఉంటాను నేను. ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయంటే, ఈవెన్ ఫుడ్ దాంట్లో సర్టిఫికేషన్ ఉండాలి. అలాంటిది హెల్త్ పరంగా ఇలా చీటింగ్ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు బయటకు రారండి. లైఫ్ లాంగ్ జైల్లో ఉంటారు. సో మన తెలంగాణ పోలీస్ వాళ్ళు, సార్ మీరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో మీకు కూడా చాలా బిజీ షెడ్యూల్స్, అదర్ థింగ్స్ ఉంటాయి. ఇప్పటికి తెలుసు కదా వాళ్ళ స్కామ్స్ అన్నీ. సో మీరు ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోండి సార్ వాళ్ళ పైన. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ స్ప్రెడ్ దిస్ న్యూస్ అండ్ బ్రింగ్ అవేర్నెస్ టు ద పీపుల్ అండ్ సేవ్ పీపుల్. Thank you so much.